హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు అయితే వినాయక చవితి కదా. మీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి మీ అందరికీ కూడా. ఈరోజు అయితే చాలామంది నిన్న మంగళవారం అని చెప్పేసి ఈరోజు పత్రికలు కొనుక్కుందామని చెప్పేసి బొమ్మను కొనుక్కుందామని చాలామంది అనుకున్నారండి. వ్యాపారస్తులకు మాత్రం తీరని నష్టం జరిగిందండి. చూడండి అసలు ఎంతో రేటు పెట్టుకుని బయట బొమ్మలు తెచ్చుకొని అన్నీ తెచ్చుకుంటారు కదా. ఈ వర్షంలో తడిసిపోతూ ఎన్నో కష్టాలతో ఉంటారండి. చూడండి ఇదంతా కూడా వర్షం పడిపోతుందండి. ఇప్పుడైతే టైం 10 అయిందండి. 10 అయినా కూడా ఎగతరిపి లేని వర్షం అండి. ఈ పాటికి వినాయకుడికి పూజలు జరుగుతూ ఉండే సమయం అండి. ఈ సమయంలో ఎవరికి తోచిపడే చాలా ఇబ్బందులు అవుతున్నారండి. ఇక్కడ మా పారంగి గ్రామంలో అయితే చాలా బొమ్మలు పెట్టారండి. చాలా బొమ్మలు అండి. చూడండి ఇంతవరకు అయితే మేము బయటకు కూడా రాలేదండి. అసలు ఏం చేయాలో కూడా అర్థం అవ్వాలి పరిస్థితి అయిపోయింది. ఎంతోమంది రోడ్ల మీద ఎంతో ఆశతో వ్యాపారం, ఒక్కరోజు వ్యాపారం కోసం ఎంతో ఎదురు చూసిన ప్రజలకు చాలా ఇబ్బందికరం అయిపోయిందండి. నాకైతే చాలా బాధగా ఉందండి. చూడండి ఎగతరుపు లేని వర్షం వచ్చేస్తుందండి. వర్షం చూడండి ఎలా కురుస్తుందో. అసలు రోడ్ల మీద పాపం వాళ్ళు ఎన్నో కష్టాలతో చాలా చలికి వణిగిపోతూ చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారండి. చాలా దూరాల నుంచి అటు వేరు లంకల నుంచి తెచ్చుకుని అమ్ముకుంటారండి. వాళ్ళు అయితే మాత్రం చాలా ఇదిగా ఉంటుందండి. చూడండి వర్షం చూడండి మా ఇంటి ముందు ఎలా పడుతుందో చూడండి. ఎగతరుపు లేని వర్షం అండి. అసలు వర్షం చూడండి ఎలా వెళ్ళిపోతుందో. మేము ఏమీ కూడా పని చేయాలని తోసిపడి అవ్వటం లేదండి. ఒక పక్కనే పండగ, ఒక పక్కన అయితే మాత్రం వ్యాపారస్తులకి చాలా వర్షంలో చాలా ఇబ్బందులు పడుతున్నారండి. వర్షమైనా సరే ఆగొద్దండి. ఎవరైనా సరే వెళ్ళి ఆ వ్యాపారస్తుల్ని అభివృద్ధి పరచాలని మరీ కోరుకుంటున్నానండి. వాళ్ళు ఎంతో నిరాశతో ఉంటారు కదా. వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి బొమ్మలు కొనుక్కొని ప్రతి ఒక్కటి కొనుక్కోవాలని, వాళ్ళని ఆశ నిరాశ చేయకూడదని ప్రతి ఒక్కళ్ళు ఎంతో కష్టపడి తెచ్చుకుంటారండి వ్యాపారానికి. అవన్నీ తీసుకుని కొనుక్కోవాలని మరీ కోరుకుంటున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్?